వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో అయ్యప్ప స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 19వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. శ్రీకాంత గురుస్వామి, యాదగిరి గురు స్వామి, ఆవుల శుక్ల శంకర్ గురుస్వామి, రజనీ గురుస్వామి, శ్రీనివాస్ గురుస్వామి, లక్ష్మణ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాముల శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 19వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 19వ రోజు తెల్లవారుజామున చీల్ బలాపూర్ బయలుదేరిన స్వాములు 22 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 11 గంటలకి దేవన్నహల్లి చేరుకున్నారు. అక్కడ స్నానక్రతువులు ముగించుకుని విభూతి ధారణ చేశారు. 19వ రోజు మధ్యాహ్నం బడంగంపేట వాస్తవ్యులు గౌలికర్ నందులాల్, అనురాధ, రాహుల్, నితాషా స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా 3 గంటల నుండి బయలుదేరి సుమారుగా పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం బుధగిరి చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్ళీ పాదయాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర కొనసాగింది. పాదయాత్ర సమయంలో ఫోన్ వినియోగించకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. స్వామి శ్రీ మణికంఠ పాదయాత్ర బృందం 19వ రోజుకి చేరుకున్న స్వామి చిక్బాయిదాపూర్ నుండి దేవనెలకి చేరుకున్న స్వామి ఇవాళ అన్నదాత ప్రభువులు బడంపేట వాత్సవ్యులు గౌలికర్ నందులాల్, అనురాధ, రాహుల్, నితీషా ఇళ్ళకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడూ మనస్ఫూర్తి కోరుకుంటున్నాం స్వామి. ఇలాగే ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం స్వామి. స్వామియే స్వామియే స్వామియే